ముఖ్యమంత్రి మంత్రులు ఒకరికొకరు పొంతన లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. నిషేధిత జాబితా నాకు తెలియదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిందంటారు. ముఖ్యమంత్రి మీరు లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కింద పనిచేస్తున్న ఒక బంట్రోత నీకు తెలియకుండా చేస్తే ఆ మంత్రిని బర్తరఫ్ ఎందుకు చేయరు? ఆ మంత్రి మీద చర్య ఎందుకు తీసుకోరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకోటి అంటాడు, ముఖ్యమంత్రికి చెప్పి నేను ఇది తీసేపిస్తా అంటారు. అసలు పెట్టడమే తప్పు అంటే నేను తీసేపించి నేను తీసేయించిన అని చెప్పేసి అని క్రెడిట్ చోరీ కోసం వాడుతున్నారు. పేద ప్రజల భూములను, పేద ప్రజల జీవితాలను వీళ్ళు క్రెడిట్ కొట్టేయడం కోసం వాడుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దీన్ని తోసేసి ఆయన నేను క్లియర్ చేస్తా అని చెప్పేసి ఒక క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఓ నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. నరసింహారెడ్డి గారు, ఏంది ఈ డ్రామా రాష్ట్రంలో జరుగుతున్నది? పేద ప్రజలు ఈరోజు జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ భవన్కి వచ్చిండ్రు. బీఆర్ఎస్ భవన్కి వచ్చి వాళ్ళు ఒకరొకరు చెప్తున్న కథలు చూస్తుంటే ఏంది ఈ దుర్మార్గం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు ఎంత మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఇది అసలు సర్కారా సర్కసా అన్నట్టయితే ఒక మంత్రి మండలి 12 మంది 13 మంది వచ్చారు ఆ మంత్రి మండలిలో. ఈయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మంత్రి, ఈయన ముఖ్యమంత్రి. మొన్న 10 days క్రితం, నేను అనుకుంటా 10-12 రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, క్యాబినెట్ అయిపోయింది అనుకుంటా, క్యాబినెట్ కాగానే సమప్ చేస్తూ ఏం మాట్లాడినంటే, మేము ఒక్క ఎకరం భూమి కానీ ఒక్క ఇల్లు కానీ గత ప్రభుత్వం ఉన్న లిస్ట్ నుంచి మేము ఒక్కటి కూడా యాడ్ చేయలేదు అన్నాడు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వేదికగా అడుగుతున్నా నేను, నీకు సిగ్గు ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు దాని మీద ఎందుకు కట్టుబడలేవు? అధికారులు తప్పు చేసిండ్రు, మమ్మల్ని క్షమించండి అంటే ఏమన్నారు? ఏమైంది ఇప్పుడు? ఏమైంది లాస్ట్కు అంటే నువ్వు చెప్పింది క్యాబినెట్ అయిపోయిన తర్వాత నీ ప్రెస్ మీట్లో మాట్లాడి పచ్చి అబద్ధం అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. 1 కోటి ఎకరాల భూమిని మీరు 22 ఏళ్ళు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ హైకోర్టు కూడా 22 ఏళ్ళ లిస్టు ప్రకటించమన్నది కదా, మీరు ఎందుకు ప్రకటిస్తలేరు? ఏ ఊర్లో ఎన్ని పెట్టినాం, ఏ ఇండ్లు పెట్టినాం? ముఖ్యమంత్రి ఇల్లు ఎయిర్పోర్ట్ కూడా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 22 ఏళ్ళు ఉంటుందా? సిగ్గుండాల మాట్లాడతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకు ఏంటి అసలు? అంటే ఎయిర్పోర్టు 20-30 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అది రేవంత్ రెడ్డి ఇల్లు కూడా అల్ల ఉందనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అంటే మీకు ఏ భూములు పెడుతుండ్రు, ఎవడు పెడుతుండ్రు తెలియదనా? ఈ డ్రామాలు ఆపండి మీరు మొదలు. ఫస్ట్ మీరు ఇది చేసింది మీరు అందరు కూడబలుక్కొని, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, అందరు మంత్రిమండలి కూడబలుక్కొని మొత్తము ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఎట్లా 22 ఏళ్ళకి వస్తాయండి? ఎట్లా 22 ఏళ్ళకి వస్తాయి? అసలు ప్రైవేట్ భూములు ఎట్లా వస్తాయంటే అది ప్రభుత్వ భూములు ఒకప్పుడు, లేకపోతే ఒకప్పుడు అసైన్డ్ భూములు, లేకపోతే ఇప్పుడు మీరు ప్రజలను మోసం చేయడానికి ఇంకా ప్రయత్నం చేసి మీ లాగులోకి తీసుకొడతారు జనాలకి. జాగ్రత్త, మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. 100 సంవత్సరాల నుంచి 55-56 కాసరా పాని నుంచి ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, కూడా 22 ఏళ్ళు ఉన్నాయి. ఏనాడు దాంట్లో ఆ సర్వే నెంబర్ల గవర్నమెంట్ భూమే లేదు, సీలింగ్ ల్యాండ్ లేదు. 55-56 నుంచి ఉన్న దాంట్లో అదే నేను అనేది ఏంటంటే, మీరు ఈ డ్రామాలు బంద్ చేయండి. ఫస్ట్ డిసెంబరు 2025లోనే నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది. 1 కోటి ఎకరాల భూమి రేవంత్ రెడ్డి సర్కారు 22 ఏలో పెట్టిందని. తర్వాత తప్పదు కాబట్టి కొన్ని పత్రికలు చేయవలసి వచ్చింది. ఎంత డబ్బా కొట్టుకున్నా రేవంత్ రెడ్డిని ఎంత జోకినా కానీ ప్రజల ఇష్యూ కాబట్టి రాయాల్సి వచ్చింది. ఇవాళ నమస్తే తెలంగాణ రాసింది, టీ న్యూస్ వాళ్ళు మేమే దాదాపు 3-4 సార్లు ఈ విషయం చర్చించినాం. ఇవాళ ఏమైందండి? ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇలా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఒకవేళ మీరు 7వ గ్యారంటీ అని చెప్పిండుగా రేవంత్ రెడ్డి, అందుబాటులో ఉండటం ప్రజాస్వామికంగా అన్నావు. మీరు ప్రజావాణి ఓపెన్ చేసినామన్నారుగా, గేట్ల బద్దలు కొట్టినామన్నారుగా, ప్రతి భవన్ దగ్గర, గాంధీ భవన్లో కూడా పెట్టిరుగా, మంత్రులు గుంత్రులు ఎవడో వచ్చి ఆడ అటెండ్ అవుతుండు కదా. మరి ఎందుకు నిజంగా మీరు చేసింది తప్పు లేకపోతే నేను సరి చేస్తా అని ముఖ్యమంత్రి చెప్పినా, కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినా, ఎందుకు ఎవరు బాధితులు గాంధీ భవన్కు పోవట్లేదు? అంటే మీ మాట నమ్మటం లేరు, మీరు దొంగలని నమ్ముతున్నారు. వీళ్ళు డబ్బుల కోసమే ఇది పెట్టిరని తెలుస్తుంది. నరసింహారెడ్డి గారు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా గాంధీ భవన్కు పోతే, మొన్న కొందరు నిరుద్యోగులు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పేసి ఆ మంత్రి ఉన్న రోజు గాంధీ భవన్కి పోతే వాళ్ళు గాంధీ భవన్ బయట గేట్లు, ఇలాంటి అనుభవాలు ఆటో డ్రైవర్లకు ఎదురేయండి. మనం చూసినాం, కొట్టెల్ల కొట్టిర్రు. బీజేపీ ఆఫీస్ పోతే కొట్టెల్ల కొట్టిర్రు, ఎవరు లోపలికి కూడా రానేలేదు. ఇలా అందరూ తెలంగాణ భవన్కి ఎందుకు వస్తున్నారు? ఇది ఒక తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి యొక్క ఆఫీస్ కాకుండా ఇలా
కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండు ఓపెనింగ్ నాడే, ఇది తెలంగాణ ఆత్మలాగా నిలబడుతుంది ఈ భవనం అని చెప్పిండు. ఏ సమస్య ఉన్నా మధ్యరాత్రి ఆయన వచ్చి తలుపు కొట్టినా తీస్తాం, ధర్మచక్రం లాగా ధర్మగంట లాగా ఉంటుందని చెప్పిండు కేసీఆర్ గారు. ఇలా అదే నిజమైంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ హైడ్రా బాధితులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏంది మన సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, మహిళా లోకం కావచ్చు, సర్వేయర్లు కావచ్చు, ఇలా 22A బాధితులు కావచ్చు, హైడ్రా బాధితులు, లగచర్ల బాధితులు కావచ్చు, వెలుగుమట్ల బాధితులు కావచ్చు, యు నేమ్ ఇట్. మీరు ఏ ఒక పేరు చెప్పండి, మీ బాధితులు ఎంతమందిని మోసపోయినా వాళ్ళందరూ కూడా ఇలా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? మీ దుర్మార్గాలు తట్టుకోలేక అయ్యా ఎట్లనే చేసిందని మన ప్రగతి ప్రజాభవన్ కు పోతలేదు. దాంట్లో అసలు ఎవరు తెచ్చినా చిన్నారెడ్డి కూడా తగిలిచ్చిన ఆయన వారానికి ఒకసారో నెల రోజులకు ఒకసారో పొద్దుపోక ఆయన పోతాడు. ఒక్క రోజు పోయి 2 గంటలు నిలబడి వచ్చిండి ఈ ముఖ్యమంత్రి. ఆయనే అసంతృప్తిగా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆయనే ఉన్నాడు, నేను రాజీనామా చేస్తా అంటూ టికెట్లు అమ్ముకోవడం వ్యవహారం ప్రతి దాంట్లో. నేనేమంటున్నంటే 30-40 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లము, లేని సమస్య ఇవాళ 22A కింద ప్రజలు ఎందుకు రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండ్రో మీరు ప్రభుత్వం జవాబు చెప్పాలి. పోయిన ప్రభుత్వం లాగానే ఉండి 1 ఎకరం భూమి 1 ఇల్లును చేర్చకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు మరి సరి చేస్తాము, ఒకనాడు 34 రిజిస్ట్రేషన్లు అయినా ఎందుకు చెప్పుకుంటారు మీరు? నరసింహారెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయం ఏంటంటే ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తలేరు, కొత్త సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించి మేము సమస్య పరిష్కరించుకున్నామని ఒకరినొకరు శాబాషి చెప్పుకుంటారు. దీంట్లో ఏం లేదండి. ప్రజలు 6 గ్యారెంటీల గురించి అడగొద్దు, మహిళలు 2500 గురించి అడగొద్దు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకంటే ఇస్తలేరు. కాబట్టి ఏం చేయాలి? నీ ఆస్తులు గుంజుకోవాలి, ప్రజల ఆస్తులు. ప్రజలని ఇంకో రకమైన ఇబ్బందుల్లోకి దింపితే ఏవో అంటారు కదా, మనం జ్వరం వస్తే వెనకట మనకు పిన్నిసులు కాల్చి వాత పెట్టేది, ఈ బాధ ఎక్కువయ్యేది మనకు, జ్వరం సంగతి మర్చిపోయేది మనం. కాబట్టి పిల్లలకు ఇచ్చేది. అట్లనే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు కర్రుగా ప్రజలకు వాతలు పెడుతుర్రు, పెట్టే వరకు ఏమవుతుండ్రు వీళ్ళు పరిగెత్తురు. అసలు సమస్యలు ఇప్పుడు ఇల్లు అమ్ముకోవటం, ఒక అమ్మాయి పెళ్లి చేయటం, ఒక మధ్యతరగతి ఒక సమస్య. ఇప్పుడు ఆ ఇంట్లో 2500 రాలేదు, ఆ ఇంట్లో ఉద్యోగం రాలేదు, ఆ ఇంట్లో స్కూటీ రాలేదు, ఆ ఇంట్లో పెన్షన్ పెరగలేదు. అయినా ఇప్పుడు ఆ కుటుంబ పెద్ద ఎక్కడికి పోతాడు చెప్పండి? ఫస్ట్ ఇల్లును రిలీజ్ చేసుకోవాలనే బాధలే ఉంటాడు కదా. ఇది కుట్ర, ఇది శాడిజం. ముఖ్యమంత్రి మంత్రివర్గం యొక్క శాడిజం ఏంటంటే వీళ్ళ పాశవికమైన మనస్తత్వానికి, మనుషులంటే లెక్కలేని మనస్తత్వానికి బాధ పెట్టి నేను ఎంజాయ్ చేస్తానని ముఖ్యమంత్రి అన్నాడు కదా, దానికి ఒక నిదర్శనం ఇది. హిట్లర్ ఎందుకు అంటే నేను చెప్తా, హిట్లర్ అని ఆయనే చెప్పిండు. 30-40 సంవత్సరాల నుంచి లేని దాన్ని చెప్పి ఇంకో మంత్రుల మాటలు మీరు వినండి. ఈయనేమన్నాడు? 1 భూమి పెట్టలేదని, 1 ఎకరం పెట్టలేదు, 1 ఇల్లు పెట్టలేదు, పొంగులేటు మళ్ళీ ఏమంటే మార్చిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా జిల్లా మంత్రి గారు, వాటర్ నీళ్లు కలిపిన మనిషి, ఆ మంత్రి గారు ఏమంటాడు? యాదాద్రి భువనగిరి జిల్లాలో 42,000 ఎకరాలు ఉంది, నేను ఇడిపిస్తాను ఆయన అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎందుకు ఇట్లా జరుగుతుందా, ఏం చేస్తున్నారు మీరు అని ఆయన ఒక డైలాగులు. అరే ఎవరిని అడుగుతున్నారు బాయ్ మీరు? నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరిని మీరు అడిగేది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవరిని అడుగుతుండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరిని అడుగుతుండు? ముఖ్యమంత్రి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుండాలి మీకు. ప్రజలందరూ మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఒకరికొకరు రామాలు ఆడుకొని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా చేసిన ఆయన అనుడు, పొంగులేటి ఈయన మీద అనుడు, ముఖ్యమంత్రి ఆయన మీద అనుడు. చెల్లి పట్టుకుంటాం, ఎవరు చేసినారో దీని రెస్పాన్సిబుల్ ఎవరో పట్టుకుంటాం అని ముఖ్యమంత్రి మాట్లాడు. చేసిందంతా వీళ్ళు చేసి అధికారులు చేసిందని చెప్పారు. 100% తప్పండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే శైలేష్ గారు, అధికారులు చేసి ఎట్లుంటుందో కూడా మనం చూద్దాం. కొన్ని పొరపాట్లు జరిగేటప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఒక జిల్లాలో, ఒక మండలంలో ఎవడో తహసీల్దార్ చేసి కొన్ని తప్పులు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో ఇంక్లూడింగ్ ఈ 3 కమిషనరేట్లలో, జంట నగరాలు, సిటీ, వికారాబాద్ పక్కనున్న అన్నిటల్లో అన్ని ఇండ్లు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ జనం తిరుగుతున్నారంటే ఇది పైనుంచి ఆర్డర్ లేని చేస్తారా అండి? ఎందుకంటే అధికారులు పొరపాటు చేసి ఏమైందంటే ఏదో టైపింగ్లో ఆడేయడో ఎంట్రీ చేసే కాడ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అది ఎప్పుడో ఎక్కడో 100కి 1 జరుగుతుంది, అది వెంటనే రెక్టిఫై అవుతుంది. అది వెంటనే ఎవడో దృష్టి చేస్తే రెక్టిఫై. ఇది అట్లా రెక్టిఫై కావట్లే. 22Aలో పెట్టాలి, 30% కమిషన్ దబ్బాలి. ఈ 30% కమిషన్ కోసము మొత్తం భూములన్నీ ఇలా 22Aలో పెట్టి, ఇండ్లన్నీ 22Aలో పెట్టి, ప్లాట్లన్నీ 22Aలో పెట్టి మీరు లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేయాలని మీరు పూనుకున్నారు ఇవాళ. ఇది వాస్తవం. కానీ మీ ఆటలు సాగవు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్, ఇక్కడ ఉంది కేసీఆర్, ఇక్కడ ఉంది కేటీఆర్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాధితులందరూ మా దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు ఇవాళ మా సీనియర్ హరీష్ రావు గారు మాట్లాడినారు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, వాళ్ళకు 22 ఏళ్ళ పెట్టడం ఎట్లా తెలుసో మేము ఎట్లా పోరాడి విడిపోయటం కూడా మాకు అట్లా తెలుసు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నారు. రైట్ నరసింహారెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి మూటలు కట్టి పంపించే పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నాడు. మూటలు కట్టి పంపించాలంటే ఆయన కాంట్రాక్టులు చేసి, ఆయన రియల్ ఎస్టేట్ చేసి వెనకేసుకున్న పైసల్ని పక్కన పెట్టి ప్రజల దగ్గర భూములు గుంజుకొని ఆ భూముల మీద 30% కమిషన్లు తీసుకొని ఆ మూటలు కట్టి పంపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ఆ పని మీద ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన క్యాబినెట్లో మంత్రులు ఎవరి దారిలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఎవరు తోచినంత వాళ్ళు ఎక్కడ దోచుకోవాలనో ఆ మార్గాల మీదనే వాళ్ళు దృష్టి పెట్టినరు. ఆ మార్గాల మీదనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు చిన్న చిన్న ప్లాట్లు, లేఅవుట్లు వేసిన దాంట్లో చిన్న చిన్న ప్లాట్లు ఉన్న వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది వాళ్ళకు అస్సలు పట్టలేదు. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పీఠం మీద కన్నుపడ్డది. ఏ రకంగా మూటలు ముట్టజెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో అదే రకంగా నేను కూడా మూటలు ముట్టజెప్పి ముఖ్యమంత్రిని కావాలని ఆలోచిస్తున్నట్టుంది. ఆయన రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్న పైసలు, ఆయన కాంట్రాక్టులు చేసి సంపాదించిన పైసలు అవన్నీ తిజోరీలో భద్రంగా పెట్టిండు. ఇప్పుడు ఆ మూటలు కట్టి పంపిస్తేందుకోసం హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఆ జాబితాలో నుంచి తీసేయాలంటే 30% కమిషన్లు తీసుకొని ఆ వచ్చిన 30% కమిషన్ని ఢిల్లీకి మూటలు పంపించి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు. నరసింహారెడ్డి గారు, ఈ రాజకీయంగా వీళ్ళు ఇద్దరి మధ్యలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నలిగిపోతున్నారు. వీళ్ళు ఢిల్లీకి మూటలు కట్టి పంపించేందుకు పోటీ పడుతున్నారు, కానీ అభివృద్ధిలో పోటీ పడతలేరు. ఇప్పుడు ఇది మనకు ఇంతకుముందు కూడా స్పష్టంగా మనకు 2-3 ఇన్సిడెంట్లలో మనకు తెలిసింది శైలేష్ గారు. ఒకసారి అధికారులు లేకుండా వీళ్ళ క్యాబినెట్ పెట్టుకోరు. ఈ క్యాబినెట్ కంటే ముందు సమావేశం అధికారులు ఎవరు లేకుండా ఓన్లీ మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చొని క్యాబినెట్ పెట్టుకోరు. అది బయటకు వచ్చింది కదా, దేనికోసం పెట్టుకుర్రు అంటే పర్సంటేజ్ల పంచాయతీ, అధికారులు ఉంటే బయటపడుతుందని చెప్పి అధికారులను బయట పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మధ్యలో రావాల్సిన ముఖ్యమంత్రి రావాల్సిన దాంట్లో తేడా వచ్చిందని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వాల్సిన 30%లో ఆయన కొండలరెడ్డి ఆయన ఎవరో పోయి ఆఫీసు పోయి బెదిరించిండు, నాకు కూడా ఇంకా 30% అడుగుతారని తిట్టిండు, కొట్టిండు అని అదొకటి వచ్చింది. కొండా సురేఖ గారు ఇళ్ళనే దేవాదాయ శాఖల భూమి గురించి ఆ మాదాపూర్ వేణుగోపాల స్వామి దగ్గర ఏదో ఎకరం మాట్లాడుకుంటే కొండా సురేఖ గారు ఆ వెనకున్న 13 ఎకరాలు 22 ఏళ్ళు పెట్టించి ఇలా అనుమల బ్రదర్ దుబ్బేసిండు. ఇది చర్చకు వచ్చింది. ఇదంతా ఏంటంటే మీరు భూభారత్ అని ఒకటి పెట్టి పోర్టల్ పెట్టి 22Aకి సంబంధించి టోటల్గా కీ అంతా పొంగులేటి దగ్గర ఉంది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా. నిజంగా కనుక మీరు నిజాయితీగా ముఖ్యమంత్రిగా నేను ఎవరి సంగతి అయినా చూస్తాను మీరు అంటున్నారు కదా, మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా బాధ్యుడు. మరి ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అండి, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 22 యొక్క ఈ బాధలందరికీ కారణం ఎవరో చెప్పండి మీరు. CCLA IAS ఆఫీసరా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, కోమటిరెడ్డి, ఎవరు అసలు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదండి. ఇన్ని లక్షలాది మంది అంటే 1,00,00,000 కోట్ల ఆస్తులు, 1,50,000 కోట్ల ఆస్తులు ఇవాళ మీరు ప్రజల ఆస్తులు డేలమాల పెట్టి దాదాపు 60 లక్షల నెంబర్ల ఆస్తులు, 60 లక్షల నెంబర్ల ఆస్తులు, 60 లక్షల కుటుంబాల ఆస్తులు, అట్లాంటి వ్యవహారాలు మీరు అల్లబెట్టినారు. వివాదంలో పెట్టేసి 30% కమిషన్లు దుబ్బుకుంటూ మీరు చేస్తున్నప్పుడు బాధ్యులు ఎవరో చెప్పండి. పొంగులేటి మీరు చెప్పండి, బాధ్యులు ఎవరో? ఏ అధికారాన్ని సస్పెండ్ చేసిన ఒక్క అధికారాన్నా? ఒకటి. రెండో ప్రశ్న అడిగేది నేను, ఈ 22Aకు పరిష్కారం ఏందో చెప్పండి. అధికారం కలెక్టర్కు ఉందా? ఎవరు ల్యాండ్ CCLA సెక్రటరీకి ఉందా? నీకుందా? ఫైల్ నీ దగ్గర రావాలా? కలెక్టరే చేస్తారా? కలెక్టరే చేసేదే ఉంటే మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, 42,000 ఎకరాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందని మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు ప్రకటించింది కదా. మరి 2 మంత్రులు పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని 42,000 రిలీజ్ చేయించండి. ఎందుకు లేట్? ఎందుకు ముఖ్యమంత్రి కోసం లేట్ ఎందుకు అంటున్నా నేను? అంటే డ్రామా అని తెలవట్లేదు అండి దీంట్లో మీకు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు బాధ్యులు ఎవరో చెప్పండి. అధికారులు తప్పు చేసి అన్నారు కదా, ఓకే కొద్దిసేపటికి అనుకుందాం. ఏ అధికారులు లిస్టు చెప్పండి స్వామి. అధికారులను సస్పెండ్ చేయండి, వెంటనే ఇంకో అధికారిని పెట్టండి. 1 నిమిషం పని తీసేయడానికి కాదు, మీరు తీసేయరు. ఎందుకంటే అధికారుల పేరు చెప్పి మీరు ఈ 30% వసూలు చేయాలంటే భూముల ఓనర్లను పిలవాలి, ప్లాట్ల ఓనర్లను పిలవాలి,
తీసుకోవాలి, 30% ఇవ్వాలి. ఆ 34 రిజిస్ట్రేషన్లు లిస్టు పెట్టమనండి. ఆ, డబ్బులు తీసుకొని చేసింది అది. 34 రిజిస్ట్రేషన్లు ఎవరివి చేసిండ్రు, ఏ లేదు, భూములవి చెప్పరు. గొప్పలకు పోతుందని చెప్పుకుంటున్నారు. మేము 34 నేనేమంటున్నా, రిజిస్ట్రేషన్ ఇవాళ 24 గంటల్లో కలెక్టర్లే చేసినాం. కనుక ఇవాళ కలెక్టర్ అండి అధికారం ఉంది. కలెక్టర్ 22A తీసేయడానికి అని మీకు చెప్తున్నారు. కీ ఆయన దగ్గరనే ఉంటుంది, తంబ ఆయనే చేసేది. మరి కలెక్టర్లు చెప్పి తీసేపియండి వెంకరెడ్డి గారు. ఈ డ్రామాలు దేనికయ్యా? నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావా, తాగి మాట్లాడుతున్నావా చెప్పు, నాకు అర్థం కావట్లేదు. 42,000 ఎకరాల భూమి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటే, నల్లగొండ జిల్లాలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మీరు ఇద్దరు యాదాద్రి భువనగిరి కలెక్టర్ని కూర్చోబెట్టి తీసేపియండి. ముఖ్యమంత్రి ఎందుకు రావాలి? ముఖ్యమంత్రికి ఏం సంబంధం? మీరు అంటున్నారు సంబంధం ఉండదని. అంటే ముఖ్యమంత్రి సంబంధం ఉందని వెంకరెడ్డి ఒప్పుకుంటుండు కదా. అంటే ముఖ్యమంత్రి తెలవకుండా ఇది కాదు. ముఖ్యమంత్రికి ఎందుకు తెలవాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సబ్జెక్టు? ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగినట్టయితే తెలిసిన మరుక్షణమే ఆయన ఆ మంత్రిని ఆ శాఖ నుంచి బర్తరఫ్ చేయడం పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఆ శాఖ నుంచి ఏంది మీరు ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే 22A పాపము ఎవరు చేసిన అనేది చెప్తలేదు ప్రభుత్వం. ఎవరు తెలుసు వాళ్ళకు 100% చేసిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి చేసింది. మా వెంకరెడ్డి బాధ ఏంటంటే ఆయన వాటా ఇస్తానని ఇయ్యలేనట్టుండు పొంగులేటి. ఆ బాధ ఆయనది. నేనేమంటున్నా, అధికారులు మీ చేతిలో ఉండరు, మంత్రివర్గం మీరు, పరిపాలించేది మీరు. ఎందుకు దీన్ని తీసేయడానికి ఇంకా మీనవేశాలు దేనికి అంటున్నా నేను. ఏవేవి యాడ్ చేసినారు, దేనికోసం యాడ్ చేసినారు, తీసేయలేకపోతున్నంటే మీకేదో దురుద్దేశం లేనిది, దురాలోచన లేనిది, డబ్బుల ఆశ లేనిది, వసూలు చేయాలనేది లేనిది, 30% లేనిది ఎందుకు ఇవి తీసేయలేకపోతున్నారు? తీసేయరు. ఎందుకంటే జనాలు బాధపడాలి, 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, ఈ 30% డబ్బులు దబ్బాలి, అధిష్టానానికి పంపించాలి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వీళ్ళ బొజ్జలు పెంచుకోవాలి. ఇది కదా అసలు దురాలోచన ఉంది. ఇలా మిత్రుడు ఒకటి పెట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి బాగా మాట్లాడుతుంది కన్నా కలెక్టర్ దగ్గర కూర్చొని తీపేం రాదు అంటుంది. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఇదే ఈ వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నా. వెంకరెడ్డి పోయి కూర్చొని యాదాద్రి కలెక్టర్ భువనగిరి దగ్గర కూర్చొని తీపేలేరా మంత్రులు? లిస్ట్ ఉందన్నాడు కదా, నా దగ్గర లిస్ట్ ఉందంటుండు. 42,000 ఎకరాల లిస్ట్ ఉందని ఇట్లా చూపెట్టిండు ఏదో ఒక లిస్ట్. మరి నీ దగ్గర లిస్టే ఉండే, ఊర్లుండే, దాంట్లో బాధితులుండ్రి, పేర్లుండే, తల్లి పేర్లుండే, తండ్రి పేరుండే, భూమి ఉండే. మరి తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ఏందిరా ఇది సంగతి ఏందని మాట్లాడే, ఎందుకంటే ఒక్క మంత్రి మాట్లాడు వేదవాళ్ళు. ఏం బాని సంబంధత్వం ఇది? అంటే మీకు కూడా డబ్బులు కావాలి, నాకు వాటా కావాలని బెదిరించడం కోసం ఇది ఉపయోగించుకోండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పొంగులేటి దగ్గర వసూళ్ళకు దిగిండు. ముఖ్యమంత్రి కూడా అంతే. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని పేద ప్రజల్ని, మధ్యతరగతి జనాన్ని మొత్తం కూడా డైలమాలో పెట్టి వాళ్లకు ఆస్తి మీద ఉన్న హక్కును కాపాడవలసిన ప్రభుత్వం ఇవాళ వాళ్ళ హక్కును గుంజుకొని వాళ్ళతోని బేరాలాడి వసూళ్ళకు దిగుతున్న మాట వాస్తవం కాదా అని ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని ఈ వ్యవహారం మొత్తం దెబ్బతీసింది. తెలంగాణ రాష్ట్రానికున్న బ్రాండ్ ఇమేజ్ని, దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీలు తీసుకొచ్చిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణని, బీపాస్ కానివ్వండి, టీఎస్ఐ పాస్ కానివ్వండి, లేదా ధరణి లాంటి పోర్టల్ తీసుకురానివ్వండి, ఇవన్నీ కూడా దేశంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచినాయి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బ్యాంకులు కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, బ్యాంకులు మనకు అప్పు ఇస్తలేవు, ఆ బ్యాంకులు కూడా మనని అనుమానంతో చూస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బ్యాంకుల అనుమానంతో ఎందుకు చూడవు? ఇప్పుడు దాదాపుగా ఈ 22Aలో ఉన్న చాలా మటుకు భూముల మీద బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఆ బ్యాంకులు కూడా పరేషాన్ అవుతున్నాయి. ఈ లోన్లు మాకు ఎట్లా వస్తాయి, వాడిన 22Aలో ఉన్నదని చెప్పేసి ఆయన కట్టకుండా ఉంటే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి వెళ్ళిపోతుంది. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ని సర్ఫేసీ చట్టం కింద వేలం వేయాలంటే అది వేలం వేస్తే వాడు కొనడానికి రాడు, వేలం కూడా వేయలేరు వాళ్ళు, వాళ్ళ దగ్గర పెట్టుకున్న తాకట్టు కూడా అది పనికిరాదు. బ్యాంకులు కూడా ఒక సంక్షోభానికి పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఎవరైనా లోన్లు, బ్యాంకులు ఇంటి కోసం లోన్ల కోసం పోతే బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర క్లియర్ ఉండొచ్చు, కానీ రేపు మేము లోన్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాంకులో హైడ్రా రాదనేం గ్యారంటీ ఉంది? 22A ఈ భూములు 22Aలోకి పోవనేం గ్యారంటీ ఉందని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ గ్యారంటీ లేవు కాబట్టి వాళ్ళ లోన్లు కూడా ఇవ్వడానికి వెనకాడతారు. నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ దెబ్బతీసే
ప్రయత్నం జరుగుతుంది, దెబ్బతీస్తున్నారు, దెబ్బతిన్నది కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే బ్యాంకులకు పోతే ఎవడు బ్యాంకులు మనకు లోన్లు ఇస్తలేడు అని చెప్పేసి అన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా బ్యాంకులు లోన్లు ఇస్తాయి? ఎందుకంటే బ్యాంకులు ప్రజలకు లోన్లు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఈరోజు లోన్లు ఇచ్చి వాళ్ళు బ్యాంకులు లోన్లు ఇస్తే ఆడ హైడ్రా వచ్చేసి దాన్ని కూలగొడుతుందా తెలియదు. బ్యాంకులు లోన్లు ఇస్తే లోన్లు ఇచ్చిన తర్వాత ఆ భూములు 22A ఉంటే ఆ లోన్లు వాళ్ళు ఇచ్చింది వృధా అయిపోతుంది. సో బ్యాంకుల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల బ్యాంకులు ఇక పేద ప్రజలకు లేదా బలహీన వర్గాల ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికార మదంతో బల్పుతో చేస్తున్న చర్యలు తప్పితే రియల్ ఎస్టేట్ అంటే భూమి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎక్కడైనా భూమి కనపడితే భూబకాసురుని లెక్క ఈ భూభారత్ అని ఒకటి పెట్టి చేసుకోవటం. ఇప్పుడు మీరన్నట్టు ఒక భూమిని ఎస్బీఐకి ఇచ్చారు అంతకుముందు, ఎప్పుడో వెనకటి ఇచ్చిండ్రు, అది 16 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇచ్చిన భూమిని వాళ్ళకి సంబంధం లేకుండానే అమ్మిండు కదండి. ఏమనాలండి దీన్ని? ఒక ప్రైవేటు వ్యక్తి ఇలాగ చేస్తే క్రిమినల్ కేసేసి లోపటేరా అండి? ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకరిని భూమి అమ్మి మళ్ళీ మీకు అమ్మితే, అమ్మకానికి పెడితే ఏమనాలండి? ప్రభుత్వమే అది ఎన్నో ఎకరాల భూమి, 6.5-7 ఎకరాల భూమి ఎంతో ఎస్బీఐకి ఇస్తే, అప్పుడు ఏదో ఎంప్లాయ్మెంట్ దాని గురించి ఇస్తే 15-20 సంవత్సరాల క్రితం ఇస్తే ఆ ఎస్బీఐ ఏం చేసుకుంటుంది, ఆయన పెట్టి అమ్మకానికి పెట్టినా అమ్మకానికి పెట్టాడు, తర్వాత వాళ్ళని బెదిరించి సరే చేసాడు. అంటే ఈ ఇది క్రిమినల్ మెంటాలిటీ అన్నట్టు. అంటే భూమి ఎక్కడున్నా కానీ నేను ఏమైనా చేయగలుగుతాను, ఈ బలుపు ఏదైతుందో అధికారం మదంతో చేస్తున్న ఈ రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించి ప్రజలది కూడా అదే, సేమ్ హైడ్రా అదేనండి. ఎఫ్టీఎల్ ఉంది, కూలగొడతా అంటాడు, 2665 ఎకరాలు హైడ్రా రిలీజ్ చేసింది, విముక్తి చేసింది అన్నాడు. ఈ 1,50,000 కోట్లు 2665 ఎకరాలు 3,000 ఎకరాలు ఇవన్నీ ఆల్రెడీ ఎఫ్టీఎల్ ఉన్నాయి, బయట పెట్టినామంటది. ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఇప్పుడు 2665 ఎకరాలు అమ్మకానికి పెడతా అంటాడు. ఇల్లు కట్టుకుండానేమో పేద ప్రజలే మధ్యతరతోలే కూలగొడుతుంది. వాళ్ళు ఈఎంఐలు ఉండే, బ్యాంకు లోన్లు ఉండే, కడుతుండే, అన్నీ చేస్తుండ్రి. కరెంట్ ఇష్యూ నువ్వే, కరెంట్ ఇష్యూ నువ్వే, రోడ్డు వేసి వాళ్ళకి మున్సిపల్ ట్యాక్సీ కడుతుండే, అన్నీ కడుతుండే. ఇదేమో చెల్లుబాటు కాదంట. ఇప్పుడు కూడా చేస్తున్న దాంట్లో దీనికి ఎట్లా అంటే క్రిమినల్ మనస్తత్వం ఉన్నోడు అధికారంలో ఉంటే మంత్రులై ముఖ్యమంత్రులు అయితే వీళ్ళందరూ అదే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. ఏంటంటే ప్రజలను ఇప్పుడు తీసుకుపోయి 22A పెట్టిండ్రు, 1 కోటి ఎకరాలు పెట్టేసారు, 60 లక్షల నెంబర్ల ఆస్తులు పెట్టిండ్రు. ఏం చేయాలి? వీళ్ళంతా గగ్గోలు పడాలి. గగ్గోలు పడ్డప్పుడు నా మానసిక స్థితిలో నా ఆస్తి నేను బయటికి తెచ్చుకోవాలంటే ఆ ఆస్తి ఏమన్నా కానీ ఫస్ట్ అయితే నేను వాడు ఎంత అడిగినా అంత ఇచ్చి నేను బయటకు తెచ్చుకోవాలనే మనస్తత్వం సహజంగా ఎవరికైనా ఉంటుంది. అంటే 22A పెట్టిన పర్పస్ ఏంది? ప్రభుత్వ భూములు మిగతా అన్ని దేవాదాయ భూములు అంటే రక్షణ కోసం అది పెట్టింది. అసలు ఒక ప్రైవేట్ ల్యాండ్ని తీసుకుపోయి ప్రభుత్వమే తీసుకుపోయి 22A చెప్పండి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎందుకు రిలీజ్ చేయాలంటారు మీరు? అసలు ఎందుకు పెట్టిరు చెప్పండి. టైం తక్కువ ఉంది. ఇప్పుడు బ్యాంకులు ఎట్లా బ్యాంకులు ఎందుకు ఎవరో నేను చెప్తాను. బ్యాంకు సిస్టమ్ ఎట్లుంటుందండి? ఎవరైనా కావచ్చు, అది ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి మన ఎస్బీఐ అయినా యూనియన్ బ్యాంక్ అయినా ఎవరైనా కానీ సెక్యూరిటీ తీసుకొని వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తారు. పర్పస్ ఏంది? డిపిఆర్ అన్నీ పెట్టాలి. మనం ఒక ఇల్లు ఉంటే హౌసింగ్ లోను దాన్ని తీసుకొని పెట్టేస్తారు, హౌస్ తాకట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు తాకట్టు పెట్టుకుని ఇల్లు చాలదంటుండ్రి. నేను ఒక ఇల్లు కడితే అసలు భూమే 22A ఉంది, ఇది నిషేధిత జాబితాలు ఉందంటే ఇది ఏంటంటే ఇల్లు ఇస్తానికి ఒకటి. ఇప్పటికి ఏమైందంటే ఒక ఇల్లు ఆల్రెడీ బ్యాంకు లోన్ ఇచ్చింది, 30 లక్షలు 40 లక్షలు లోన్. వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు వాడు ఎటు పోవాలి? ఇప్పుడు ఏంది? నాకు హక్కు ఉన్నది, బ్యాంకుకు తాకట్టు పెట్టి నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నా హక్కు నువ్వు తీసేస్తుంది. ఇక బ్యాంకుకి హక్కు ఎక్కడదు, ఆక్షన్ చేసే హక్కు లేదు, అమ్మే హక్కు లేదు, ఏ హక్కు లేదు. ఇట్లాంటి ఉన్నప్పుడు మళ్ళీ కొత్త లోన్లు ఇస్తారా అండి బ్యాంక్ వాళ్ళు ఎవడైనా కానీ? నేను ఒక 2 బ్యాంకర్లతో మాట్లాడినా, అసెట్ మేనేజ్మెంట్ డివిజన్ అని ఉంటుంది వాళ్ళకు. అసెట్ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని అంటారు, లాస్ట్ 3-4 డేస్గా వాళ్ళకంతా ఇదే పని అంట. వాళ్ళకు ఏం పని అంటే ఎక్కడెక్కడ లోన్లు ఇచ్చిండ్రు, వీళ్ళు లోన్లు ఇచ్చిన ఏవేవి 22A వచ్చినాయి, వాటి వాల్యూ ఎంత, దానివల్ల మనకు ఒకవేళ 22A రాకపోతే నిషేధం ఎంత నష్టపోతారు. అంటే పట్టాదారుకున్న, అంటే ఇంటి ఓనర్కున్న, యజమానికున్న భూమి యజమానికున్న హక్కును ప్రభుత్వమే కాల రాసేసి కావాలని 20 నిషేధిత జాబితాలు పెట్టిన తర్వాత ఆ యాజమాన్య హక్కులను చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే, వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే ఆల్రెడీ కొన్ని ఈఎంఐలు కడితే
ఇప్పుడు మొత్తం అసలు ఈ భూమి యాజమాన్యం మొత్తం కూడా 22,000 పోయింది, యాజమాన్య హక్కులు అదే అంటే బ్యాంకులు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్లుగా ఇచ్చినవన్నీ ఇప్పుడు డిస్ప్యూట్ అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇక్కడ మొత్తం కూడా సంకనాకపోయింది. ఈయన చేసే ఇవి ఒక మెంటల్ చేర్చలకు మొత్తం కథం అయిపోయింది బిల్డర్లు అందరూ. ఇప్పుడు ఇది కూడా ఇంకేమైందంటే ఇంకా మొత్తం వాల్యూ పడిపోతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో రియల్ ఎస్టేట్ జీడిపిలో రియల్ ఎస్టేట్ భాగస్వామ్యం మనకు తెలుసు, ఇక్కడ కూడా మనకు తెలుసు. ఒక నిర్మాణ రంగం, ఒక సిమెంట్ రంగం, ఒక కార్మికులు, తర్వాత మీకు కొన్ని లక్షల కోట్ల వ్యాపారం కదండి అది. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించే రంగం అది. ఆ రంగం మీద ఎంత శ్రద్ధ తీసుకోవాలి ప్రభుత్వం, ఎంత శ్రద్ధతో పనిచేయాలి, దాన్ని పడిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఆ చర్యలు చేయాలి. కానీ అది పడిపోయినా పర్వాలేదు, మా కమిషన్ మాత్రం 30% కమిషన్లు మాకు ఇవ్వాలనే ధోరణి ఎప్పుడైతే అంటే ఏ బ్యాంకులో మనకు లోన్లు ఇస్తలేవని ముఖ్యమంత్రి చెప్పిన అందుకే బ్యాంకుల మీద ఈ రకంగా కక్ష తీసుకుంటున్నారు. నన్ను దొంగలాగా చూస్తున్నారు, ఆడిపోతే చెప్పులు ఎత్తుకపోయి మరి అందుకే బ్యాంకుల మీద ఇట్లా పగ తీర్చుకుంటున్నారు. మీరు ఇచ్చిన లోన్లు 1,000 కోట్ల రూపాయల లోన్లు మీరు ఎట్లా వసూలు చేసుకుంటారు? మీరు చేసే చర్యలకి రానియరు నిజంగానే. మరి దొంగనే చూస్తారండి. మరి ఏమని చూస్తారు? నువ్వు దొంగవే కదా, ఓటుకు నోటు దొరికిన దొంగవు నువ్వు, ఇలా భూములు ఆక్రమిస్తున్న దొంగలు మీరు, 30% కమిషన్ కోసం ప్రజలు పీడిస్తున్న దొంగలు మీరు, బ్లాక్మెయిల్ చేస్తున్న దొంగలు మీరు, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్న దొంగలు మీరు, సంపాదించి ఆసుకునే మొత్తం కూడగట్టుకొని హార్డ్ ఎర్న్ మనీ కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక మధ్యతరగతి పీపుల్ ఒకడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఎంత కష్టపడాలండి? ఒక 20-30 సంవత్సరాలు. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులు అన్ని క్లియర్ ఉన్నా కూడా ఇప్పుడు లోన్లు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు 22,000 పెడతారో తెలియదు. ఇప్పుడు కొంతకాలం మొత్తం తెలంగాణలో బ్యాంకు వాళ్ళు ఎవరికి లోన్ ఇయ్యరు అంటే ఏమైతే మనీ సర్క్యులేషన్ ఆగిపోద్ది. ఇప్పటికే ఆగిపోయింది. నువ్వు రైతు బంధు వేస్తలేవు, ఆగిపోయింది. పెన్షన్లు ఇస్తలేవు, ఆగిపోయింది. కేసీఆర్ గారు కరోనా టైంలో గ్రామాల యొక్క ఏమంటారు ఆర్థిక స్థిరత్వం పెరగాలని పంపు చేసిండు మనీ వారు. 11 విడతలు కరోనా టైంలో కూడా ఎమ్మెల్యే మంత్రుల జీతాలు ఆపి రైతులకు రైతు బంధు వేసిండు. 73,000 కోట్లు వేసిండు 11 విడతలుగా. ఎందుకంటే కరోనా టైంలో గ్రామాలు బలంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ అక్కడ ఉండాలని. టీవీఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినండి, నేను చదివిన చాలాసార్లు కూడా చెప్పింది. నేను 2 వీలర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, సిటీలలో అర్బన్ ప్రాంతాలలో తాలూకా హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో తగ్గి గ్రామాలలో 2 వీలర్స్ పర్చేజ్ పెరిగింది, ట్రాక్టర్ల పర్చేజ్ పెరిగింది ఆ 2 సంవత్సరాలు 19 నుంచి 21 వరకు. ఎందుకు అంటే మనీ అక్కడ ఎక్కువ పంపైంది. ఒక్కొక్క ఊరికి కోట్ల రూపాయల డబ్బు ధాన్యం రూపంలో ప్రభుత్వం కొని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ చేయటము, రైతు బంధు రావటం, పెన్షన్లు రావటం, కళ్యాణ లక్ష్మి రావటం, ఇవన్నిటి ద్వారా ఏమైపోయింది, గ్రామాలలో ప్రజలు మొత్తం ద్వారా డబ్బు చలామణిలోకి వచ్చేసింది. మొత్తం దేశం మొత్తం డెడ్ లాక్ అయిన టైంలో గ్రామాలలో డబ్బు చలామణికి వచ్చేసింది. దాని ద్వారా అది ఎకనామిక్స్ చేయవలసిన పని అది. ఇవాళ వీళ్ళకి ఎకనామిక్స్ లేదు, రియల్ ఎస్టేట్ ఎకనామిక్స్. ఆ రియల్ ఎస్టేట్ ఎకనామిక్స్ అంతే. ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఒకటే తెలుసు, వాళ్ళ జేబులు ఎట్లా నింపుకోవాలి, వాళ్ళ ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, ప్రజలను ఎట్లా ఆస్తులు లేకుండా పనులు ఊడగొట్టి ఆస్తులు వసూలు చేసుకోవాలి, ఎట్లా బ్లాక్మెయిల్ చేసుకోవాలి, ఎట్లా డబ్బు చంపాలి, ఎట్లా 30% కమిషన్లు తీసుకోవాలి, 10% పైకి ఎట్లా పంపాలి. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎయిర్పోర్టుకు ఇచ్చిన భూములనే నిషేధిత జాబితాలో పెట్టినంటే రేపు మేము ఇక్కడ పెట్టాల్సిన పరిశ్రమ కోసం ఇచ్చిన భూములని ఒక 2-3 ఏళ్ల తర్వాత వీళ్ళు అధికారంలో ఇట్లనే ఉంటే దాన్ని నిషేధిత భూముల్లో పెట్టరనే గ్యారంటీ ఏందనేది. అట్లాగే బ్యాంకులు ఇల్లు కట్టుకోవాలంటే పేద మధ్యతరగతి వాళ్ళే లోన్లు తీసుకుంటారు, ఒక బ్యాంకు నుంచి ఇల్లు కట్టుకోవడం కోసమో లేకపోతే ఒక ఫ్లాట్ కొనడం కోసం. ఈరోజు ఆ బ్యాంకులు కూడా నాకు తెలిసి ఈ త్రైమాసికంలో, ఈ అక్టోబర్ వరకు ఉండే త్రైమాసికంలో అయితే ఖచ్చితంగా కొత్త లోన్ డిస్బర్స్మెంట్స్ ఆపేస్తాయి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్